వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో బీఆర్టీఎస్ రోడ్లో జరిగినటువంటి ఒక ధర్నా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకని అంటే ఇది చిన్న ధర్నా అయితే కాదు. ఉపాధ్యాయులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా బస్సుల్లో, రైళ్లలో, అలాగే ప్రైవేట్గా తమ వెహికల్స్లో ఇలా రకరకాలుగా విజయవాడ చేరుకోవటం జరిగింది. చలో విజయవాడ అంటే మీ అందరికీ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ సమయంలో ప్రభుత్వం వీళ్ళని ఆపటానికి చాలా ట్రై చేసింది, అన్ని విధాలా ట్రై చేసింది. బట్ ఉపాధ్యాయులు అప్పుడు వచ్చినటువంటి విధానం ఒక్కసారి అందరూ గుర్తు తెచ్చుకుంటే, మారువేషాల్లో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అయితే బంధువుల ఇళ్లకు వచ్చి 2-3 రోజులు ముందే వచ్చి ఆ రోజు ధర్నాలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇంకొంతమంది, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, ప్రైవేట్ వెహికల్స్లో అన్ని రకాలుగా విజయవాడని నలుమూలల దిగ్బంధనం చేసినప్పటికీ కూడా కొన్ని వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి చేరుకుని తమ నిరసన తెలియజేసినటువంటి సంఘటన ఇది దాదాపుగా ఎవరో మర్చిపోయి ఉంటారు. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని విధానాలకి ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా వ్యతిరేకించడం, అందులోనూ ఉపాధ్యాయుల విషయంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఇవే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోవటానికి కూడా ముఖ్యమైన కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు తామనుకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి, అలాగే తాము ఏవైతే ఆశిస్తున్నామో అవి కొన్ని జరుగుతాయి అని చెప్పి భావించారు. కానీ పరిస్థితి అలా కనిపించలా. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 117 జీవోని రద్దు చేసినటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం 21 జీవోని దాని స్థానంలో తీసుకొచ్చింది. అయితే దీంట్లో కూడా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఈ జీవోలో కూడా విద్యా విధానంలో కొన్ని సమూలమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి ప్రక్రియలు ఉన్నాయి, విద్యా విధానానికి చాలా ఇబ్బందులు కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి అనేది ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి శుక్రవారం ఒక మీటింగ్కి కాల్ఫర్ చేస్తే గుర్తింపు పొందినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది, బాయ్కాట్ చేయడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళందరూ కూడా ఒక ఉద్యమ కార్యాచరణకి రూపకల్పన చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఇది ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయని, సమస్యలను పరిష్కరించకపోతే ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గత ప్రభుత్వం విద్యా విధానంలో 6 రకాలైనటువంటి స్కూల్స్ విద్యా విధానం తీసుకొచ్చింది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా ఇంకో 3 పెంచి 9 రకాలైనటువంటి స్కూల్స్ని తీసుకొచ్చింది అనేది ప్రధానంగా వీళ్ళు ఆక్షేపిస్తున్నటువంటి అంశం. ఇక నుంచి చర్చలు ఏవి కూడా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులతో జరపమని, నేరుగా విద్యాశాఖ మంత్రి లోకేష్తోనే చర్చలు జరుపుతామని ఉపాధ్యాయ సంఘాలు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇది ఎప్పటికి కొలిక్కి వస్తుందో చూడాలి.